వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు 30 డేస్ ఎక్సెల్ ఛాలెంజ్. ఈరోజు డే 3. సో యూజువల్గా మనం ఒక్కొక్కసారి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వాడుతున్నప్పుడు నేను మీకు ఒక చిన్న డేటా సెట్ చూపిస్తాను. చూడండి, సపోజ్ ఒక క్లాస్ ఉంది. ఆ క్లాస్లో 5 మంది పిల్లలు ఉన్నారు. ఇవి వాళ్ళ మార్క్స్. సో ఎలైస్, బాబ్, చార్లీ, డియానా, ఈవా వీళ్ళు స్టూడెంట్స్ అనమాట. ఇదేమో మ్యాథ్స్ స్కోరు, ఇదేమో ఇంగ్లీష్ స్కోరు, ఇదేమో సైన్స్ స్కోరు. సో ఇది ఒక చిన్న డేటా. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ వాడికి ఏం కావాలంటే టోటల్ అనే ఒక కాలం కావాలి. వాడు టోటల్ మార్క్స్ ఎంత వచ్చాయో వాడు క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. దీన్ని మనం ఏం చేస్తాం, జనరల్గా సమ్ వేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రేంజ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టోటల్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో వన్స్ ఇలా క్యాలిక్యులేట్ చేసిన వెంటనే ఈ కింద ప్లస్ కనిపిస్తుంది కదా లైట్గా, అక్కడ మీరు డబల్ క్లిక్ చేశారనుకోండి, మొత్తం డేటా అంతా అదే ఫార్ములా ఆటోఫిల్ అయిపోద్ది. సో ఈ ఆటోఫిల్ ఫీచర్ నేను మీకు తర్వాత చూపిస్తాను. సెల్ రిఫరెన్సింగ్ చెప్పేటప్పుడు మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. అప్పుడు ప్రస్తుతానికి ఇది ఇలా పట్టుకోండి, దీన్ని ఇలా పట్టుకుని ఉంచండి. సో అయ్యింది. ఇప్పుడు నాకేం కావాలంటే ఇక్కడ నాకు ఎడిషనల్గా స్టేటస్ అనే కాలం కావాలి, లేదా పాస్ కండిషన్ అనే కాలం కావాలి. ఈ కాలంలో నేను ఏం పెడదాం అనుకుంటున్నానంటే, ఈ టోటల్ ఒకవేళ 220 కన్నా, ఇక్కడ కనిపిస్తుంది చూసారా, 220 కన్నా ఎక్కువ ఉందనుకోండి ఈ టోటల్, ఇక్కడ పాస్ అని రావాలి. 220 కన్నా తక్కువ ఉందనుకోండి టోటల్, ఇక్కడ ఫెయిల్ అని రావాలి. సో జనరల్గా ఇది చిన్న డేటా కదా, ఐదు ఎంట్రీసే ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 220 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి పాస్ అని, 20 కన్నా ఎక్కువ ఉంది పాస్, ఇది కూడా పాస్, ఇది ఫెయిల్. సో ఇలా మాన్యువల్గా రాసుకుంటూ వెళ్ళగలను. సపోజ్ నా స్కూల్లో ఒక 500 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, 500 అవసరం లేదు, పోనీ ఒక 80 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. సో నేను ఇలా రాసుకుంటూ వెళ్తే నా పరిస్థితి ఇబ్బందికరంగా మారిపోద్ది. నేను ఎంత రాసినా సరే నా వర్క్ కంప్లీట్ అవ్వదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని సాల్వ్ చేయడానికి మనకి ఎక్సెల్లో చాలా పవర్ఫుల్ ఫార్ములాస్ ఉన్నాయి. వాటిని కండిషనల్ క్లాజెస్ అని అంటాం మనం. వాటిని, ఆ ఫార్ములాల్ని మనం సమ్ ఎలాగైతే ఉపయోగించి అన్నిటిని ఎడిషన్ చేసామో, ఇఫ్ అనే ఒక కండిషన్ ఉపయోగించి ఈ రకంగా జరిగితే ఈ విధంగా నాకు రెస్పాన్స్ ఇవ్వు, ఈ రకంగా జరగకపోతే వేరే విధంగా రెస్పాన్స్ ఇవ్వు అని చెప్పచ్చు. ఇంకా అచ్చ తెలుగులో చెప్పాలంటే, పలానాది జరిగితే, పలానా సెల్లో పలానా వస్తువు ఉంటే నాకు ఈ రకంగా రిజల్ట్ ఇవ్వు, పలానా సెల్లో వేరే రకమైన వస్తువు ఉన్నప్పుడు సమ్ అదర్ రిజల్ట్ ఇవ్వు అని చెప్పి అర్థమయ్యేలాగా కన్వే చేసే విధానాన్నే కండిషనల్ క్లాజెస్ రాయడం అంటారు. సో ఇంతకన్నా క్లియర్గా చెప్పడం కష్టం. నాకు ఇంతకన్నా క్లియర్గా చెప్పడం అంత గమ్మున రాదు తెలుగులో. సో చూడండి, ఇప్పుడు ఇంత పెద్ద డేటా ఉంది. ఈ డేటాను అంతా తెచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడు దీని మీద వర్కౌట్ చేద్దాం మనం. సో ఇది మన దగ్గర ఉన్న డేటా. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు డేటాని పేస్ట్ చేసే విధానాలు చాలా రకాల విధానాలు ఉంటాయి. అందులో ఈ ఆప్షన్ ఉంది చూసారా, పేస్ట్ యాజ్ వాల్యూస్. మీరు ఇది యూస్ చేశారనుకోండి, ఎగ్జాక్ట్గా ఇక్కడ పేస్ట్ అయిపోద్ది ఆ డేటా అంతా. సో ఇక్కడ సెల్ ఫార్మాట్ కొంచెం తేడాగా ఉంది. సో అందుకే మనం ఏం చేద్దాం అంటే, ఇక్కడ సోర్స్ ఫార్మాటింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, వాల్యూస్ అండ్ సోర్స్ ఫార్మాటింగ్ అని. సో ప్రస్తుతానికి ఇది తీసుకుందాం. సో అంటే సోర్స్లో ఉన్న విధంగా ఇది ఫార్మాట్ అయిపోద్ది. ఓకే, ఇది కొంచెం ఇలాగా కొన్ని సెల్స్కి ఎక్కువ ఉన్నా సరే ఏం పర్వాలేదు, ఆ స్పేస్ దాని తర్వాత అడ్జస్ట్ చేద్దాం. ప్రస్తుతానికి మన వర్కౌట్ మనం కంప్లీట్ చేద్దాం. సో నేను మీకు ఏం చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా డేటా కానీ ఇలా ఉంటే, ఈ రకంగా ఉంటే దాన్ని ట్యాబ్లర్ ఫార్మాట్లోకి మార్చమని చెప్పాను కదా. సో ఎక్కడైనా క్లిక్ చేసి Ctrl+A కొట్టండి, తర్వాత Ctrl+T కొట్టండి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ టేబుల్ అంతా, ఈ డేటా అంతా టేబుల్ కింద మారిపోతుంది. వన్స్ మీకు టేబుల్ కింద మారిపోతే అనాలిసిస్ చాలా ఈజీ. సిన్స్ ఇది చాలా చిన్నది కాబట్టి దీని మీద పివట్ టేబుల్ ఏం వేయను కాబట్టి నేను పైకి వెళ్ళి టేబుల్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ నేమ్ ఏం సెట్ చేయట్లే, దాని ప్రస్తుతానికి అలా వదిలేస్తున్నాను. మీరు కావాలంటే నేమ్ సెట్ చేసుకుంటానంటే మార్చుకోండి. సో నాకేం కావాలి, టోటల్ మార్క్స్ కావాలి. సో టోటల్ మార్క్స్ అని ఇలాగా నేను క్రియేట్ చేయగానే మీరు చూడొచ్చు, అది ఆ వైట్ సెల్స్ అన్నీ కూడా బ్లూ సెల్స్ కింద కన్వర్ట్ అయిపోయాయి. అంటే ఏం లేదు, ఎక్సెల్ ఆలోచిస్తుంది అనమాట. అంటే వీడు ఈ డేటా పక్కనే
ఒక కాలం క్రియేట్ చేశాడంటే బహుశా ఈ కాలం కూడా ఈ డేటాకి సంబంధించిందే అయ్యి ఉంటుందని చెప్పి మొత్తం అంతటిని కలిపి ఒకే ఫార్మాటింగ్లో పెట్టుకుంది. సో మనకు కావాల్సింది అదే కదా. సో ఈజ్ ఈక్వల్ టు క్లిక్ చేసి నేను మీకు ఫస్ట్ డే ఒక ఫార్ములా చెప్పాను దేనైనా ఎడిషన్ చేయాలంటే. సో ఈ 3 తీసుకుని మీరు బ్రాకెట్ని క్లోజ్ చేయండి, ఆటోమేటిక్గా వాల్యూస్ అన్నీ ఇక్కడ ఎంటర్ అయిపోతాయి. సో కొంచెం ఆడ్గా ఉంది కదా, పైన అన్నీ కొంచెం అక్షరాలు ఏమో పెద్దగా ఉన్నాయి, ఇవన్నీ చిన్నగా ఉన్నాయి, వీటిని కూడా కొంచెం పెద్దగా చేద్దాం. ఓకే. సో ఇప్పుడు ఇవి చిన్నగా అయిపోయాయి. దీని స్టాండర్డ్ సైజ్ అంతా చూద్దాం. 18 కదా, దీన్ని కూడా 18లో మార్చుకుందాం. సో గుడ్. సో ఇలాగా మన డేటా ఉంది. ఇప్పుడు నాకేం కావాలంటే చూడండి, ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. నాకు ఒక కాలం ఉండి ఇక్కడ పాస్ స్టేటస్ అనే ఒక కాలం ఉండి, ఆ కాలంలో ఒక వ్యక్తికి 220 కన్నా ఎక్కువ మార్క్స్ వస్తే వాడిది పాస్ అని రావాలి, 220 కన్నా తక్కువ వస్తే ఫెయిల్ అని రావాలి, సేమ్ ఇందాక చెప్పినట్టే. సో మీరు ఈ విషయాన్ని ఎక్సెల్కి ఎలా కన్వే చేస్తారు? సింపుల్గా ఒక ఫార్ములా ఉంది, ఈక్వల్ టు కొట్టి ఇఫ్ అని పెట్టండి, బ్రేసెస్ ఓపెన్ చేయండి, ట్యాబ్ ప్రెస్ చేసి. సో మీ కండిషన్ ఏంటి? ఇక్కడ లాజికల్ టెస్ట్ అని ఇచ్చింది చూసారా, లాజికల్ టెస్ట్ అంటే కండిషన్ అని. సో ఇక్కడ మీ కండిషన్ ఏంటి? ఈ సెల్ 220 కన్నా ఎక్కువ ఉందో లేదో చెక్ చేయడం మీ కండిషన్. సో మీరు ఏం చేస్తారు, ఈ సెల్ క్లిక్ చేసి గ్రేటర్ దాన్ సింబల్ క్లిక్ చేయండి, 220 క్లిక్ చేయండి. సో దాని అర్థం ఏంటంటే, ఇఫ్ దిస్ పర్టిక్యులర్ సెల్ ఇన్ దిస్ పర్టిక్యులర్ టేబుల్ ఈజ్ గ్రేటర్ దాన్ 220, ఆ సెల్, అందులో ఉన్న సెల్ 220 కన్నా ఎక్కువ ఉంటే నాకు ఈ సెల్లో, నేను ఏ సెల్ అయితే ఫార్ములా రాస్తున్నానో ఆ సెల్లో డబల్ కోట్స్లో మీకు అక్కడ ఏం ప్రింట్ అవ్వాలో అది రాయండి, పాస్ అని ప్రింట్ చేయి. ఒకవేళ 220 కన్నా ఎక్కువ ఉంటే పాస్ అని ప్రింట్ చేస్తుంది, మరి 220 కన్నా తక్కువ ఉంటే మీరు మళ్ళీ మొత్తం ఇది 220 కన్నా తక్కువ ఉంటే ఫెయిల్ అని ప్రింట్ చేయని మొత్తం అంతా రాయక్కర్లేదు, జస్ట్ కామా ఇచ్చి, ఇక్కడ కామా అర్థం ఏంటంటే ఒకవేళ అది కాకపోతే ఫెయిల్ అని ప్రింట్ చేయు అని ఇచ్చేశారు, బ్రాకెట్ క్లోజ్ చేసేసారు. సో చూడండి, ఆటోమేటిక్గా మీ ఎక్సెల్ షీట్ ఏం చేసిందంటే, ఇప్పుడు దీని అంతటినీ కూడా సెలెక్ట్ చేసి మనం 16లో పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి మీ ఎక్సెల్ షీట్ ఆటోమేటిక్గా మీకు కావాల్సిన విధంగా దీన్ని డివైడ్ చేసేసింది. సో ఇది చాలా డైనమిక్ ఫార్ములా. సపోజ్ చూడండి, నాకు ఇక్కడ ఎక్కడో ఎల్ఐస్ అన్న వాడికి 85 మార్క్స్ రాలే, వాడికి 58 మార్క్స్ వచ్చాయి, పొరపాటున 85 అని వేసింది టీచరు. సో 58 అని ఇక్కడ అప్డేట్ చేయగానే 228 వచ్చింది, 78 రాలే, 45 వచ్చింది. ఇక్కడ 45 నేను కొట్టగానే ఇక్కడ టోటల్ కూడా మారిపోతుంది. ఎందుకంటే ఈ టోటల్ ఫార్ములా అనేది నేను దేని నుంచి తెచ్చుకున్నాను, ఈ 3 సెల్స్ రెఫరెన్స్ ఇచ్చి తెచ్చుకున్నాను కదా. సో ఎప్పుడైతే ఈ 3 సెల్స్ మారిపోతాయో, ఈ 3 సెల్స్లో ఉన్న వాల్యూ మారిపోద్దో, ఇక్కడ ఉన్న వాల్యూ కూడా మారిపోద్ది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక ఇక్కడ పాస్ అని ఉంది, కానీ ఇక్కడ ఆటోమేటిక్గా 220 కన్నా తక్కువకి ఎప్పుడైతే పడిపోయిందో ఇది ఫెయిల్ అని వచ్చేసింది. సో ఎక్సెల్ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ చేయడంలో దిట్ట. పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా ఇలాంటి క్యాలిక్యులేషన్స్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీకి 1,50,000 జీతం దాటిందనుకోండి, వాడికి టీడీఎస్ కట్ చేయాలి. 1,50,000 జీతం దాటలేదనుకోండి, వాడికి టీడీఎస్ కట్ చేయకూడదు. సపోజ్ అనుకోండి, ఇది నిజం కాదు అనుకోండి. సో అలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ ఇది చేసి చూపిస్తుంది అనమాట, ఆటోమేటిక్గా అందులో రిఫ్లెక్ట్ చేస్తుంది. సరే, నా దగ్గర ఇంకో కండిషన్ ఉంది, అదేంటంటే స్టేటస్ కండిషన్. ఆ స్టేటస్ కండిషన్ చూద్దాం. సో యాక్చువల్గా దీన్ని కూడా ముందే సెలెక్ట్ చేసుకుని 16 ఫార్మాట్లో పెట్టుకుందాం, లేదంటే అక్షరాలన్నీ కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి వస్తున్నాయి. సో రండి, ఇవి స్టేటస్ కండిషన్ ఏంటి చూడండి. ఇఫ్ ఆల్ సబ్జెక్ట్స్ క్రాస్ 80 దెన్ హై పర్ఫార్మర్, అదర్వైజ్ లో పర్ఫార్మర్. అంటే ఇందులో ఉన్న ప్రతి సబ్జెక్టు కనుక ఒక స్టూడెంట్కి ప్రతి సబ్జెక్ట్లో 80 మార్కులు దాటొచ్చాయి అనుకోండి, వాడు కొంచెం టాపర్ అని అర్థం. ప్రతి సబ్జెక్ట్లో 80 మార్కుల కన్నా తక్కువ వచ్చాయి అనుకోండి, పోనీ టాపరు లూజర్ అని ఎందుకు అంటాం, అబోవ్ యావరేజ్ బిలో యావరేజ్ అందాం. ప్రతి సబ్జెక్ట్లో 80 మార్కుల కన్నా ఎక్కువ వచ్చాయి అనుకోండి, వాడు అబోవ్ యావరేజ్ ఫెలో. ప్రతి సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్లో అయినా 80 కన్నా తక్కువ వస్తే వాడు బిలో యావరేజ్. సో దానికి సంబంధించి
కండిషనల్ ఇఫ్ క్లాస్ ఉపయోగించి వాడు అబోవ్ యావరేజా బిలో యావరేజా చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటి క్లియర్గా చూడండి. ఇఫ్ ఆల్ సబ్జెక్ట్స్, ప్రతి సబ్జెక్టు కూడా 80 దాటాలి, అప్పుడు మాత్రమే వాడు అబోవ్ యావరేజ్. ఇందులో ఏ సబ్జెక్ట్ 80 దాటకపోయినా వాడు బిలో యావరేజే. సో దీనికి ఇఫ్ కండిషన్ ఎలా రాస్తామంటే ఇఫ్ అని పెట్టి ట్యాబ్ ప్రెస్ చేస్తే మీకు బ్రేసెస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన లాజికల్ కండిషన్ ఏంటి, ఇక్కడ కండిషన్ ఏంటంటే ఈ సెల్ ఈ సెల్ ఈ సెల్, ఈ 3 సెల్స్ కూడా 80 కన్నా ఎబవ్ ఉండాలి కదా. సో ఇప్పుడు మనం అండ్ అనే ఒక కంజంక్షన్ని యూస్ చేస్తాం. అండ్ అంటే ఏంటంటే ఈ మూడిటిలో ఏది 80 కన్నా తక్కువ ఉన్నా అది సాటిస్ఫై చేయదు. ఈ 3 80 కన్నా ఎక్కువ ఉంటే మాత్రమే ఆ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. నేను మీకు క్లియర్గా చూపిస్తాను, మీకు ఇప్పుడు అర్థమవుతుంది. అండ్ అని పెట్టాక ఇక్కడ ఒక కండిషన్ రాస్తాను చూడండి. ఈ సెల్ గ్రేటర్ దాన్ 80 ఉండాలి, కామా ఈ సెల్ కూడా గ్రేటర్ దాన్ 80 ఉండాలి. మీరు స్క్రీనే చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ సెల్ కూడా గ్రేటర్ దాన్ 80 ఉండాలి. సో చూడండి, ప్రతి దానికి నేను కామా పెట్టుకుంటూ వెళ్ళాను. దాని అర్థం ఇక్కడ 3 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, సెకండ్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, థర్డ్ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. ఇక్కడ 3 డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. సో చూడండి, అండ్ ఏం చేస్తుందంటే 3 కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయా లేదా చెక్ చేస్తుంది. ఇందులో ఒక్క కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా ఏం చేస్తుంది, లో పర్ఫార్మర్ కేటగిరీలో పాడేస్తుంది. అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయితే మాత్రమే హై పర్ఫార్మర్ కేటగిరీలో వేస్తుంది. సో అండ్ రాసి మనం ఎన్ని కండిషన్స్ అయినా పెట్టుకోవచ్చు. అండ్ ఏం చెక్ చేస్తుందంటే అన్ని కండిషన్స్ని వీడు సాటిస్ఫై చేశాడా లేదా చెక్ చేస్తుంది. సో అండ్ని క్లోజ్ చేద్దాం. మరి ఇఫ్ ఓపెన్ చేసాం కదా, అండ్ ఓపెన్ చేసి అందులో కావాల్సినవన్నీ ఇచ్చేసాం. అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయా లేదా అనేది అండ్ కండిషన్ చెక్ చేస్తుంది. మరి ఇఫ్ కండిషన్ ఏం చెక్ చేయాలి, ఇఫ్ కండిషన్ ఏంటంటే ఈ అండ్ కండిషన్లో ఉన్నది మనం చెప్పినట్టు జరిగితే మనకేం కావాలి, హై పర్ఫార్మర్ అని అక్కడ పడాలి, లేదంటే అబోవ్ యావరేజ్, ఇది కదా మనకు కావాల్సింది, అబోవ్ యావరేజ్ స్టూడెంట్ అని అక్కడ ప్రింట్ అవ్వాలి. ఒకవేళ అండ్ కండిషన్లో మనం రాసినవి ఏం సాటిస్ఫై అవ్వకపోయినా, అంటే ఏ సెల్ 80 కన్నా ఎక్కువగా లేకపోయినా నాకు బిలో యావరేజ్ అని నా స్టేటస్ బార్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. సో ఇది కండిషన్. సో మళ్ళీ చెప్తాను వినండి ఒకసారి శ్రద్ధగా. మనం ఎప్పుడైతే కండిషనల్ క్లాసెస్ వాడుతున్నామో ఒక్కొక్కసారి 1 కన్నా ఎక్కువ కండిషన్ చెక్ చేయాల్సి వస్తుంది. ఆ చెక్ చేసే విధానాలు 2 విధానాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి, కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3 3 సాటిస్ఫై అవ్వాలి. ఒక్కొక్కసారి 3 కండిషన్స్లో ఏదో ఒకటి సాటిస్ఫై అయితే సరిపోతుంది. కానీ ఇక్కడున్న మన కండిషన్ ఏంటి, ఇఫ్ ఆల్ సబ్జెక్ట్స్ క్రాస్ 80, అంటే కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3 కూడా 80 దాటితేనే వాడికి హై పర్ఫార్మర్ అని పడాలి, వాడికి అబోవ్ యావరేజ్ అని పడాలి, లేదంటే బిలో యావరేజ్ అని పడాలి. సో ఇక్కడ చూడు అదే చెక్ చేస్తున్నాం మనం. ఇఫ్ క్లాస్ ఓపెన్ చేసి పైకి తీసుకెళ్తాం చూడండి. ఇఫ్ క్లాస్ ఓపెన్ చేసాం. ఇఫ్ క్లాస్లో జనరల్గా కండిషన్ రాస్తాం కదా, ఇక్కడ ఏంటంటే ఇఫ్ క్లాస్లో అండ్తో రాసాం మనం కండిషన్. దీన్ని నెస్టింగ్ అంటారు, అంటే ఒక ఫార్ములాలో ఇంకొక ఫార్ములాని పెట్టడాన్ని నెస్టింగ్ అంటారు. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తున్నాం. అండ్ యూస్ చేసి ఈ 3 సెల్స్ 80 దాటాయో లేదో ఫస్ట్ చెక్ చేస్తున్నాం. 80 దాటితే దాని మీద ఇఫ్ కండిషన్ని అప్లై చేస్తున్నాం. సో మీరు ఒక 2-3 టైమ్స్ దీన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. సో నేను కొట్టగానే చూడండి, ఆటోమేటిక్గా చూడండి వీడికి 2 సబ్జెక్టులు 80 దాటలేదు. సో ఆటోమేటిక్గా బిలో యావరేజ్ అని పడిపోయింది. అంతే కదా, 3 సబ్జెక్టులు 80 దాటాలి, వీడు బిలో యావరేజ్. అలాగే అబోవ్ యావరేజ్ చూడండి, వీడి 95, 82, 89 అబోవ్ యావరేజ్. 3 సబ్జెక్టులు 80 దాటాయి. సో నేను ఇంకొక ఇంపార్టెంట్ కండిషన్ చెప్తాను చూడండి. సపోజ్ ఇది డిలీట్ చేసేయండి, ఈ టైప్ ఆఫ్ కండిషన్ డిలీట్ చేసేయండి, ఇది మర్చిపోండి ఈ కండిషన్. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ మీ దగ్గరికి వచ్చి ఏం చెప్పిందంటే ఇది అన్యాయం, ప్రతి స్టూడెంట్కి 80 దాటాలంటే అలాగా. సో ఆల్మోస్ట్ అందరూ కూడా బిలో యావరేజ్ వాళ్ళే ఉంటారు. మీరు ఒక పని చేయండి, వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, ఏ స్టూడెంట్కి 80 దాటినా సరే అబోవ్ యావరేజ్ అని ప్రింట్ అయ్యేలా చేయండి అని. అప్పుడు మన పర్పస్ ఏంటి,
సో సెల్ 1, సెల్ 2, సెల్ 3 ఈ 3 సెల్లుల్లో ఏది 80 దాటినా సరే వాడికి అబోవ్ యావరేజ్ అని రావాలి. ఇందాకేంటి 3 80 దాటాలి. సో అండ్ వాడాం. ఇప్పుడేం వాడతాం? అబ్సల్యూట్లీ రైట్, ఆర్ వాడతాం. సో జస్ట్ దీని ప్లేస్లో ఆర్ పెట్టండి, సరిపోతుంది. ఓకే ప్రెస్ చేయండి. చూడండి ఆటోమేటిక్గా ఇందులో ఏది 80 దాటినా సరే అబవ్ యావరేజ్ అని ప్రింట్ అవుతుంది. సో 3 కండిషన్స్లో ఏ కండిషన్ సాటిస్ఫై అయినా అబవ్ యావరేజ్ అని ప్రింట్ అవుతుంది. సో మీకు అండ్కి ఆర్కి కన్ఫ్యూజన్ ఉంటే నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బైక్ స్టార్ట్ చేస్తున్నారు. బైక్ స్టార్ట్ అయ్యి బైక్ ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ తిప్పాలి, తర్వాత యాక్సలరేటర్ ఇవ్వాలి. ఈ రెండు జరగాలి కదా, లేదంటే బైక్ ముందుకు వెళ్తుందో వెళ్దు. సో ఈ రెండు ఖచ్చితంగా జరగాలి. సో రెండు ఖచ్చితంగా జరిగితేనే బైక్ ముందుకెళ్తుంది అన్న దానికి ఏంటంటే ఇంగ్లీష్లో ఎలా చెప్తారు? వీ హ్యావ్ టు ప్లగ్ ద కీ ఇన్ అట్ ద సేమ్ టైం అండ్ యూ హ్యావ్ టు రైజ్ ద యాక్సెలరేటర్. సో ఇక్కడ అండ్ వచ్చింది చూసారా, అంటే రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. నేను రెండోది చెప్తాను చూడండి. మీరు ఆఫీస్కి వెళ్ళాలి, మీ ఇంట్లో 2 బైకులు ఉన్నాయి. సో యూ కెన్ సెలెక్ట్ ఎయిదర్ బైక్ 1 ఆర్ బైక్ 2. మీరు ఫస్ట్ స్కూటీలో వెళ్ళచ్చు, పల్సర్ మీద వెళ్ళచ్చు. మీరు బైక్లోనే ఆఫీస్కి వెళ్ళాలి, మీ ఇంట్లో 4 బైకులు ఉన్నాయి. సో ఏ బైక్ మీదైనా వెళ్ళచ్చు కదా, అది ఆర్ కండిషన్. సో మీరు అలా గుర్తుపెట్టుకోండి, మీకు చాలా సింపుల్గా గుర్తుండిపోతుంది. సో థ్యాంక్ యూ. మీకు ఒకవేళ అర్థమైతే ఒక మంచి కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.